ఏమైందండి? హాస్పిటల్ అంటున్నారేంటి? మావయ్య గారికి హార్ట్అటాక్ వచ్చిందంట సంజన. హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. అది వినగానే విపరీతంగా షాకైంది సంజన. ఏంటండి? మీరేం చెబుతున్నారు? మా నాన్నగారికి హార్ట్అటాక్ రావటమేంటి? అసలేం జరిగింది? అని ఒక పట్టున ఏడుస్తూ అడిగింది సంజన. అదంతా నాక్కూడా తెలీదు సంజన. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. పద. ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావు? అని సంజనని చూసి అడిగింది విమల. మావయ్య గారికి ఆరోగ్యం బాగోలేదంటమ్మా. హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. అక్కడికే వెళ్తున్నాం. అయ్యయ్యో, నేను కూడా వస్తాను, పద మహేష్. అంటూ కొడుకు కోడలితో కలిసి హాస్పిటల్కి చేరుకుంది విమల. సంజనని చూడగానే గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది ఆమె తల్లి. ఏం జరిగిందమ్మా? ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది? లోపల సర్జరీ జరుగుతుంది సంజు. నాకు చాలా భయంగా ఉంది. అసలున్నట్టుండి అన్నయ్య గారికి హార్ట్అటాక్ ఎలా వచ్చింది వదినా? ఏం జరిగింది? నిన్నటి వరకు అంతా బాగానే ఉంది వదినా. ఉదయం లేచేసరికి బిజినెస్ అంతా లాస్ అయినట్టు ఫోనొచ్చింది. ఆ వార్త వినగానే ఆయన ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్పకూలిపోయారు. నాకేం చేయాలో కూడా తోచలేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశాను. అంతలోనే మళ్ళీ ఫోనొచ్చింది. ఐటీ అధికారులు మా ఇంటిని సోదా చేస్తున్నట్టు వచ్చిన ఫోన్కి అల్లుడు గారికి ఫోన్ చేయించి నేనింటికి పరిగెత్తాను. మా ఆస్తులన్నింటితో పాటు ఇంటిని కూడా జప్తు చేసేశారు. మేము రోడ్డున పడ్డాం వదినా అంటూ పెద్దగా ఏడ్చింది సంజన తల్లి. ఇంత సడన్గా ఇదంతా ఎలా జరుగుతుందత్తయ్య? ఏం చెయ్యాలన్నా ముందు మనకి నోటీసులు రావాలి కదా. అలాంటివేమీ మావయ్య గారు ముందు చెప్పలేదా? లేదల్లుడు గారు, మీ మావయ్య గారు నిన్నటి వరకు చాలా నార్మల్గానే ఉన్నారు. అలాంటిదేదైనా సీరియస్ విషయాలుంటే ఖచ్చితంగా నాతో చెప్పేవారు. అలా చెప్పలేదంటే ఎలాంటి నోటీసులు రానట్టే కదా. ఇదంతా సహజంగా జరిగినట్టు నాకనిపించట్లేదండి. పగడ్బందీగా ఎవరో ప్లాన్ చేసే మా నాన్నని టార్గెట్ చేసినట్టున్నారు. అవును సంజన, నాక్కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇదంతా మాట్లాడుకోవడానికి సమయం కాదు. ముందు మావయ్య గారిని కోలుకొనివ్వండి. 2 గంటల తర్వాత డాక్టర్ బయటికొచ్చారు. డాక్టర్ గారు, ఇప్పుడు మా నాన్నగారికెలా ఉంది? సర్జరీ సక్సెస్ అయినట్టే కదా అని భయంగా అడిగింది సంజన. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదమ్మా. కొద్ది రోజులు చాలా జాగ్రత్తగా ఉంటూ బాధాకరమైన విషయాలేవి ఆయనకు చెప్పకపోతేనే మంచిది. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు 1 గంటలో పేషెంట్కి స్పృహ వస్తుంది. అప్పుడు మీరెళ్ళి చూడొచ్చు. అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్. మేడం, బిల్ పే చేయాలి అని వచ్చింది నర్స్. ఒక పక్కన మేమింత బాధలో ఉంటే ఇప్పుడే బిల్ అంటావేంటమ్మా? తర్వాత చేస్తాంలే. అని విసుక్కుంది విమల. చూడండి, బిల్ ముందు పే చేస్తేనే తర్వాత సర్జరీ చేస్తారు. కాని పేషెంట్ మాకు ఆల్రెడీ తెలిసి ఉండటం వల్ల మా డాక్టర్ గారు దయతెలిచి ఎమర్జెన్సీలో సర్జరీ చేశారు. మీరింకా లేట్ చేస్తే ఇప్పటికిప్పుడు పేషెంట్తో సహా మిమ్మల్ని బయటికి పంపించాల్సొస్తుంది. ఏంటి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నావు? మేమేమైనా డబ్బులెగ్గొట్టి వెళ్ళిపోయే వాళ్ళలా కనిపిస్తున్నామా? అమ్మా, హాస్పిటల్లో ఏంటి గొడవ? వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. మనం వాటిని పాటించాలి. అని సీరియస్గా చెప్పాడు మహేష్. అవును సార్, త్వరగా బిల్ పే చేయండి అని అంది నర్స్. బిల్ ఎంతయిందండి? 2 లక్షలు సార్. అమ్మో, ఒక్క సర్జరీకి అన్ని డబ్బులా? నిన్ను కాసేపు సైలెంట్గా ఉండమని చెప్పాను కదమ్మా. అని విసుగ్గా అనేసి బిల్ కట్టడానికి వెళ్ళిపోయాడు మహేష్. నువ్వేం బాధపడకమ్మా. ప్రస్తుతం మనకి నాన్న ఆరోగ్యం మాత్రమే ముఖ్యం. ఆయన కోలుకున్న తర్వాత ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకుంటే అంతా ఇంతకు ముందులా మారిపోతుంది అని తను ఏడుస్తూనే తల్లికి ధైర్యం చెప్పింది సంజన. డాక్టర్ చెప్పినట్టుగాని ఆమె తండ్రికి కాసేపటికి స్పృహ రాగాని అందరూ వెళ్లి ఆయన్ని చూసి పలకరించారు. మరో వారం రోజుల పాటు వాళ్లు హాస్పిటల్లోనే ఉండాల్సొచ్చింది. డిశ్చార్జ్ చేశాక మహేష్ ఎంత బలవంతం చేసి తన ఇంటికి రమ్మని పిలిచినా వాళ్లు అందుకొప్పుకోకుండా ఒక ఫ్లాట్లో రెంట్కి దిగారు. ఏంటి నాన్న ఇదంతా? ఈ సమయంలో మీరిలా ఒంటరిగా ఉండాల్సిన అవసరమేంటి? మా అత్తయ్య ఆయన మా ఇంటికి రమ్మని చెప్పారు కదా. ఇక్కడ మీరు అనారోగ్యంతో ఉంటే అక్కడ నేనెలా మనశ్శాంతిగా ఉండగలను అని నొచ్చుకుంటూ అంది సంజన. ఇప్పుడు పరిస్థితులు అంతగా బాగోలేవు తల్లి. ఇంతకు ముందు ఎన్నిసార్లైనా మా కూతురింటికి వెళ్తున్నామన్న హక్కుతో అక్కడికొచ్చాం గాని ఇప్పుడు అన్నీ కోల్పోయి దీనస్థితిలో అక్కడికొచ్చి అల్లుడి గారికి భారం అవ్వలేము. ఇప్పటికే నా హాస్పిటల్ బిల్లులు బాబే చూసుకున్నాడు. తనని ఇంకా ఇబ్బంది పెట్టలేను. అదేంటి మావయ్య అలా మాట్లాడుతున్నారు? అంటే నేను మీకు అల్లుణ్ణి మాత్రమేనా? మీరు నన్ను కొడుకుగా భావించట్లేదా? నా ఉద్దేశం అది కాదు మహేష్. చూడండి మావయ్య, మీరు నన్ను ఎలా అనుకున్నా మీ పూర్తి బాధ్యత నాదే. సంజనకి మీరు ఎలా తల్లిదండ్రులో నాక్కూడా అంతే. వరుసకి మాత్రమే అత్తయ్య మావయ్య అవుతారేమో కాని నేను మిమ్మల్ని నా తల్లిదండ్రులతో సమానంగా చూస్తున్నాను. మీరు నాకు ఎప్పటికీ బరువుగా మారరు.
మీ అభిమానానికి నేను జీవితాంతం రుణపడిపోతాను బాబు. అంత పెద్ద మాటలొద్దండి. అసలేం జరిగింది? ఉన్నట్టుండి ఈ ఐటీ దాడులేంటి? షేర్స్ అన్నీ పడిపోవడం, కంపెనీలు మూతపడటం, ఇదంతా నాకు చాలా అనుమానం కలిగిస్తుంది. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరైనా శత్రువులున్నారా? నీకు తెలియంది ఏముంది మహేష్? ఈ బిజినెస్ ఫీల్డ్లో ఎదురుగా ఎవ్వరూ శత్రువులుండరు. కాని మన వెనుక వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. అలా ఎవడు పొడిచాడో అర్థం కావట్లేదు. అంతా చాలా సడన్ గా జరిగిపోయింది. అన్నీ నేను చూసుకుంటాను మావయ్య. మీరు టెన్షన్ పడకుండా రెస్ట్ తీసుకోండి. మీకేం కావాలన్నా వాచ్మెన్ అందుబాటులో ఉంటాడు. అతనితోనే అన్నీ తెప్పించుకోండి. నేను రోజు ఆఫీస్కి వెళ్లే దారిలో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. ఎక్కువగా ఆలోచించకండి. అని జాగ్రత్తలు చెప్పి సంజనని తీసుకుని ఇంటికి బయలుదేరాడు మహేష్. ఇంత ఆలస్యమైందేంటి మహేష్? ఇప్పుడు టైం ఎంతవుతుంది? అని సీరియస్గా అడిగింది విమల. అత్తయ్య మావయ్య బాధపడుతుంటే కాసేపు మాట్లాడి వచ్చేసరికి లేట్ అయిందమ్మా. మాట్లాడుతూ తెల్లవార్లు అక్కడే ఉండకపోయావా? వారం నుండి నీకు వాళ్లకు ఇదే అలవాటైందిగా. అమ్మా, ఏంటా మాటలు? సంజన వింటే బాధపడుతుంది. పడితే పడని, నాకేంటి? వాళ్లేదో ఆస్తిపరులని, మనకు వెనక ముందు ఎవరూ లేని నీకు తోడుగా ఉంటారని, భవిష్యత్తులో నువ్వేదైనా వ్యాపారం చేయాలన్నా మీ మావయ్య నీకు ఆసరా అవుతారని, వాళ్ల తదనంతరం ఆస్తి మొత్తం సంజన పేరు మీదకి అంటే నీకు సొంతమవుతుందని నేను మీ పెళ్లి జరిపించాను. కాని నా అంచనాలు, ఆలోచనలన్నీ తారుమారు చేస్తూ ఈరోజు వాళ్లే రోడ్డు మీదకొచ్చారు. అంతేకాకుండా నువ్వు కష్టపడి జాబ్ చేస్తూ దాచుకున్న డబ్బులన్నీ ఒక్క వారంలోనే వాళ్లకి ధారపోసేశావు. సంజన మన ఇంటికి రావడం అచ్చిరాలేదు మహేష్. తనిలా ఇంట్లోకొచ్చి నెల దాటిందో లేదో ఎంత ఘోరం జరిగిపోయింది చూసావా? ఇక చాలు, ఆపుతావా అమ్మా? నీకెప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా? ఒక పక్క సంజన వాళ్ళమ్మా నాన్నలకి ఇంత అన్యాయం జరిగిందని, వాళ్లు బాధలో ఉన్నారని ఎంత బాధపడుతుందో నువ్వే చూస్తున్నావు కదా. నీ మాటలు వింటే తన మనసు ఎంత కష్టపెట్టుకుంటుంది. ఏరుకోని నువ్వే కదా పెళ్లి చేశావు. అంటే కేవలం డబ్బు కోసం మాత్రమే ఈ పెళ్లి చేశావా? ఒక రకంగా అంతే మహేష్. లేదంటే సంజన కన్నా గొప్ప అందగత్తెలు నాకు దొరకలేదనుకున్నావా? నీకిష్టం లేని పెళ్లి కొప్పించింది ఈ ఆస్తి కోసమే. ఇలా జరుగుతుందని ఏమాత్రం ఊహించినా నీ పెళ్లి ఝాన్సీతోనే చేసేదాన్ని. ఇప్పుడు సంజన కుటుంబంతో పోల్చుకుంటే ఝాన్సీ కుటుంబానికే ఎక్కువ ఆస్తున్నట్టు కదా. నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకమ్మా. నువ్వు నన్ను నీ కొడుకు అనుకుంటున్నావా, లేక నాతో వ్యాపారం చేస్తున్నాననుకుంటున్నావా? నీకు నా మనసు, ఇష్టాలు, ప్రేమ ఇవేవీ పట్టవా? ఆస్తి ఆస్తి ఏం చేసుకుంటావమ్మా డబ్బుల్ని? ఈ రోజు కష్టపడితే ఉంటాయి, రేపు తిని కూర్చుంటే తరిగిపోతాయి. ఎప్పటికైనా మనతో ఉండేవి బంధాలు మాత్రమే. నువ్వెలా ఆలోచించి సంజనతో నా పెళ్లి ఫిక్స్ చేసినా నాకు ఝాన్సీ మనస్తత్వం బయటపడి తనేంటో తెలిసింది. అంతా నా మంచిగా అనుకుంటూ ఉండగా ఇలాంటి ఘోరం జరిగింది. జీవితం అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా? అలా అని ఓ కష్టం వస్తే మన అనుకున్న వాళ్ళని మధ్యలో వదిలేస్తామా? ఒకవేళ వదిలేస్తే నీకు మీ అన్నయ్యకి తేడా ఏముందమ్మా? ఇంకెప్పుడు ఈ రకంగా ఆలోచించకు, మాట్లాడకు. నాకస్సలు నచ్చదు అని కోపంగా చెప్పి గదిలోకి వెళ్లాడు మహేష్. అప్పటికే ఆ మాటలన్నీ వింటున్నట్టుగా ఓ పక్కన మౌనంగా నిలబడి ఉంది సంజన. ఆమె మొహంలో నిండుకున్న బాధని చూస్తూనే అతని మనసు కళుక్కుమంది. అమ్మ మాటలు పట్టించుకోకు సంజన. తన గురించి తెలిసిందే కదా, కాస్త చాదస్తం ఎక్కువ. ఏదో మాట్లాడుతుంది, నువ్వు పట్టించుకోవద్దు. మీక్కూడా అత్తయ్యలాగే నేను భారంగా అనిపిస్తున్నానా అండి? నువ్వు నాకు భారమేంటి? మా అమ్మా నాన్నలకి ఈ సహాయం చేయడం బరువుగా ఉందా? అత్తయ్య మావయ్యలు నాకు తల్లిదండ్రులని వాళ్లతో చెప్పిన మాట పూర్తిగా నిజం. నేనేమి వాళ్లను మభ్యపెట్టడానికి చెప్పలేదు. మాకు ఆస్తిపాస్తులున్నప్పుడు అందరూ దగ్గరగానే ఉన్నారు. కాని అవన్నీ పోయాక నాన్న అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు దగ్గర బంధువులు కూడా కనీసం చూడ్డానికి రాలేదు. కాని మీరు మాత్రం అలా ఉండకుండా ఎప్పుడూ ఒకేలా ఉన్నందుకు నేను చాలా సంతోషించాను. బట్ ఇప్పుడు అత్తయ్య మాట్లాడిన మాటలకి నా మనసు చాలా బాధగా ఉందండి అని చెప్పి బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకుంది సంజన. ఝాన్సీ గురించి అడ్డు చెప్పినప్పుడు తల్లి మీద రాని కోపం ఇప్పుడు మాత్రం చాలా వచ్చింది మహేష్కి. ఉదయాన్నే గుడికి వెళ్ళింది విమల. ఆమె వస్తుందని ముందే తెలుసుకుని తను కూడా వచ్చింది ఝాన్సీ. అత్తా! ఝాన్సీని చూసి అక్కడ్నుంచి వెళ్ళిపోబోయి కూడా ఒక క్షణం ఆగిపోయింది విమల. ఇంకా నా మీద కోపం పోలేదా అత్తా? అసలు నేనేం చేశానని ఈ కోపం? బావని ప్రేమించడమేనా నేను చేసిన తప్పు? నువ్వు మా నాన్న గొడవపడి నాకు బావని దూరం చేసేశారు కదా. ఇప్పుడు నా జీవితం చాలా దారుణంగా మారిపోయింది. నాన్న చూస్తున్న సంబంధాలకి ఓకే చెప్పలేక, బావను మర్చిపోలేక నరకం చూస్తున్నానత్తా. కనీసం మీరైనా సంతోషంగా ఉన్నారేమో అనుకున్నాను కాని ఈ మధ్యనే వార్త తెలిసింది.
బావ పెళ్లి చేసుకున్న అమ్మాయి పుట్టింటి వాళ్ళు మొత్తం కోల్పోయారంట కదా. ఈ సమయంలో మీరు ఎంత బాధగా ఉంటారో నాకు బాగా తెలుసు. నన్నే వద్దన్న నువ్వు ఇప్పుడు బావ కోసం ఇంకా ఎంత బాధపడుతుంటావో ఊహించగలను. ఇప్పుడు నువ్వు తప్పు చేశావని నీకనిపించట్లేదా అత్తా? మా ప్రేమని ఒప్పుకొనుంటే ఎంత బాగుండేది. మనస్పర్ధలు తొలగి మన 2 కుటుంబాలు ఒక్కటయ్యేవి కదా. నాకున్న కొద్దో గొప్పో ఆస్తి బావ సొంతమయ్యేది కదా. ఇప్పుడు బావకి కష్టమొస్తే అండగా నిలబడేదెవరు? పైగా తన అత్తమామల్ని బావే చూసుకోవాలి. మీ ఇంట్లో మనుషులతో పాటు ఖర్చులు పెరిగాయి కానీ సంపాదించేది బావ మాత్రమే. అవును, నువ్వన్న ప్రతి మాట నిజమే. అయితే ఇప్పుడేం చేయమంటావు? నన్ను నీ ఇంటి కోడలు చేసుకో అత్తా. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? లేక నువ్వు చెప్పే మాయమాటలకి లొంగిపోయి గంగిరెద్దులా తలాడిస్తాననుకుంటున్నావా? నువ్వు చాలా తెలివిగల దానివని ఈ ప్రపోజల్ పెట్టానత్తా. ఒకసారి ఆలోచించు. నేను బావకి 2వ భార్యగా మిగలడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఝాన్సీ మాటలకి విమల ఒప్పుకుంటుందా? సంజన పుట్టింటి వాళ్లు రోడ్డున పడటానికి ఝాన్సీకి సంబంధముందా? ఝాన్సీ విమల కారణంగా మహేష్ సంజన మధ్య కొత్త మనస్పర్ధలు పుడతాయా?